1 Corinthians chapter 8 verses 1 to 7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు తెలుగులో చదువుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారు ప్రభువులనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచుచుందురు. ఇందువలన వారు మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. Today we are coming to chapter 8 of this book. We were going through different verses in 1 Corinthians. మరి ఈరోజు ఈ యొక్క పుస్తకంలో కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాము. మరి అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి. And even in this book, in some chapters, Paul addresses the issue of eating food offered to idols. Whether it is right or not, what should be our attitude towards that? మరి ఈ యొక్క పుస్తకంలో పౌలు విగ్రహాలకి అర్పించింది తినవచ్చా తినకూడదా, వాటి పట్ల మన యొక్క అవగాహన ఏ విధంగా ఉండాలి, ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. This was a major issue in the early church. ప్రారంభ సంఘంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమస్యగా ఉన్నది ఇది. And many who came to faith, those who are from Gentile background, they worship different gods and goddesses in the common Greek culture. ఆనాటి సంఘంలో ఆదిమ సంఘంలో అనేక మంది మరి ఆ యొక్క గ్రీకు కల్చర్ నుంచి వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలు ఆచారాల నుండి అనులైన వారు మరి ప్రభు యొక్క విశ్వాసంలోనికి వచ్చి ఉన్నారు. In some ways, it's quite similar to the culture that we are in India. ఇది ఎట్లా అంటే మన భారతదేశంలో ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయో మరి వీటిలాగానే ఆ రోజుల్లో కూడా అక్కడ కూడా అలాంటి విధానాలే ఉన్నవి. Because people at that time, they have so many gods and goddesses. అప్పుడు కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు వాళ్ళకు కూడా చాలా మంది దేవుళ్ళు దేవతలు అని పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. They had so many temples, like how now we go out, we can see so many temples dedicated to different deities. మరి ఇప్పుడు మనం కనుక బయటకు వెళ్ళి చూస్తే అనేకమైనటువంటి దేవాలయాలు ఆ దేవుళ్ళకి ప్రతిష్ఠించబడి ఎలాగున్నాయో ఇలాగే ఆనాటి కాలంలో కూడా అనేకమైనటువంటి దేవాలయాలు ఉండేవి. And then we can see even here people offer food to gods and goddesses. అదే సమయంలో మరి ప్రజలు కూడా ఆ యొక్క దేవుళ్ళు దేవతలు అనబడే వాటికి వారికి ప్రజలు ఆహారాన్ని సమర్పిస్తూ ఉండేవారు అనమాట. At that time also it was common for the people to offer food, sacrifice to the temple and even to gods and the deities they have. మరి ఆ దినాలలో కూడా ఆ యొక్క దేవాలయాలలో వాటికి వీళ్ళు భోజన పదార్థాలను మరి ఆ విగ్రహాలకి అర్పించడం అనే విధానం అప్పటి నుంచే ఉన్నది. And normally when the food is offered, సాధారణంగా ఈ యొక్క భోజన పదార్థాలు వాటికి అర్పించినప్పుడు at that time one portion they give to the god or goddess. అందులో కొంత భాగాన్ని ఆ దేవుడు లేదా దేవత అనే వాళ్ళకి ఇస్తారు. And then some portion they give to the priests in the temple. అందులో కొంత భాగాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుడిలో ఉన్నటువంటి పూజారికి ఇస్తారు, యాజకునికి. And prayers are also part of that. The priest will pray for the food offered. అట్లాగే ఆ యొక్క ఆ విగ్రహాలకి అర్పించిన వాటి కొరకు మరి ఆ పూజారి ప్రార్థన చేస్తారు. And then the other portion, mostly they will keep and they bring that to house and eat. మిగతాది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు తింటారనమాట. And the interesting thing is that sometimes what is offered in the temple or given to the priest
they may not eat of all of it, especially the priests. కొన్నిసార్లు ఆ యొక్క విగ్రహాలకి లేదా అర్పించింది ప్రీస్ట్కి ఇచ్చినవి అది మొత్తం వాళ్ళే తినరు. And what people took back to their home, they also may not use it for their family use, the whole portion. Some of it, if they have extra, they will sell to the market. అలాగే మరి మిగతాది ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మొత్తం తినకపోవచ్చు. కొన్నిసార్లు మిగిలింది వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో అమ్ముతుంటారు. So the food that comes to the market, and if you are living in a culture where all are unbelievers, generally what you get in the market is the food which was already went to the temple and the priest prayed for it. అయితే The balance of what was already sacrificed. అయితే ఆ మార్కెట్లో అందుబాటు ఉండే ఆ యొక్క ఆహార పదార్థాలు అవన్నీ కూడా అవి అంతకు ముందే జంతువులకు బలిగా అర్పించబడి మరి ఆ అర్పించబడినటువంటి పదార్థాలే మార్కెట్లోకి వచ్చినవి. మరి అనేక మంది అటువంటి అవిశ్వాసులు ఉన్నటువంటి యొక్క సమాజంలో మార్కెట్లోకి ఆల్రెడీ వచ్చినట్టుది అది విగ్రహాలకు అర్పించిందే వస్తూ ఉన్నది. So that raises the question, should we go and buy that and eat it? అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అయ్యా విగ్రహాలకు బలి అర్పించింది మరి మార్కెట్లోకి వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని మనం కొనుక్కొని తినవచ్చా? Some people thought that we should not eat at all. We should not buy that and eat. కొంతమంది ఏం చెప్తారంటే దాన్ని ఖచ్చితంగా మనం కొనకూడదు తినకూడదు అని చెప్తారు. And some say, no, these idols have no power. Even if it's sacrificed, it don't change the food essentially. These are all things that God has created. We pray again over it and we eat it. మరి కొంతమంది ఏం They didn't say చెప్తారంటే that, but I'm just adding to it. కొంతమంది ఏం చెప్తారంటే ఏం లేదు, విగ్రహాలకి ఏం శక్తి లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి విగ్రహానికి ఆహార పదార్థాన్ని మార్చే శక్తి ఏమీ లేదు కాదు కాబట్టి మనం చక్కగా వాటిని కొనుక్కోవచ్చు, వాటికి మనం ప్రార్థన చేసుకొని ధైర్యంగా తినేయచ్చు అని కొంతమంది చెప్తున్నారు, నమ్ముతున్నారు. And we can see this same issue addressed in Acts chapter 15. ఇదే సందర్భాన్ని మనం అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. In 1 Corinthians, we will come to this again in a more detailed way in 1 Corinthians chapter 10. మరి అట్లాగే ఇంకా దీని గురించి ఇదే విషయం గురించి ఈ 10వ అధ్యాయంలో ఇంకా ఎక్కువగా వివరణాత్మకంగా మనం తెలుసుకుంటాం. And here Paul is saying how we should be charitable to others. So Paul is addressing this issue, whether it's right or wrong to eat the food offered in the temple. అయితే ఇప్పుడు పౌలు చెప్తున్న విషయం ఏంటంటే విగ్రహాలకి అర్పించిన దానిని తినవచ్చా తినకూడదా అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. And he's also bringing the importance of being charitable to brethren who are weak in their faith. I will explain what is meant by those who are weak in faith. అట్లాగే మరి విశ్వాసములో బలహీనులైన వారు ఉన్నారు, వారి పట్ల మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసంలో బలహీనులు అంటే ఏమిటో అది ఆ విషయాన్ని కూడా నేను మీకు తర్వాత తెలియజేస్తాను. And he is saying the knowledge that we have concerning God, concerning our Christian life, should not be a knowledge that puffeth up and should not be a knowledge such a way that we go and just criticize everybody without any charity. అయితే మరి ఇక్కడ ఆ విశ్వాసంలో బలహీనంగా ఉండే వారి విషయం అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని గురించి, దేవుని పట్ల మనకున్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనమే ఉప్పొంగిపోతూ ఉండకుండా ఇతరుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ లేకుండా వారిని తక్కువగా చేసి చూసుకోవడం, మనమే గొప్ప అనుకోవడము అట్లా ఉండమని కాదు. And here in first verse, in the second part, he says, we should not have knowledge just that puffeth up. We should not pursue knowledge just to puff us up, but we should pursue also charity. Charity edifieth. ఇక్కడ మరి మొదటి వాక్యంలో తెలియజేస్తున్నాడు కదా, మనం అందరం జ్ఞానం గలవారమని చెప్పుకుంటూ ఏమంటాడంటే జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను అని చెప్తున్నాడు. And we know in the modern world also we appreciate knowledge, right? మరి ఆధునిక ప్రపంచంలో ఈ జ్ఞానం కలిగిన వారిని మనం కూడా అభినందిస్తూ ఉంటాం. And that's why we send children to schools. అందుకే పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తూ ఉంటుంటాం. And when it comes to knowledge of the scriptures, we should have the same attitude that we must know God's word and we must know God more, we must know Christ more, and we must proclaim it. అలాగే దేవుని యొక్క వాక్య జ్ఞానంలోనికి విషయంలోనికి వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉండాలా, దాన్ని మనం నేర్చుకోవాలా, దాని కొరకు మనం ప్రయాసపడాలా, ఈ వాక్యాన్ని మనం మరి పొందుకోవాలి.
And some who do well in their secular studies, especially youths who are listening. Now I heard school results came. You might have got good results and that may make you so proud. Oh, I did well. I did better than others. మరి ఈ మధ్య మరి ఇంటర్మీడియట్ 10th ఫలితాలు వచ్చినాయి. ఈ ఇందులో పాస్ అయిన వారు, మంచి మార్కులు పొందిన వారు, వాళ్ళు కూడా నాకు బాగా తెలివి ఉంది, ఇదిగో నేను బాగా గొప్పగా సంపాదించానని చెప్పేసి ఉప్పొంగడానికి, అతిశయపడడానికి అవకాశం ఉన్నది. It is natural when you achieve something, you put a lot of effort, you get rewards for that, you get good scores for the exams you appear, to take pride in that. ఇది సాధారణమే. నువ్వు కష్టపడి చదివి బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు దానివల్ల నీవు ఉప్పొంగడము లేదా అతిశయపడటము ఇది సహజమే. We are living in a sinful world and we have the sinful nature where we take pride in these things. మనం అందరం కూడా ఈ యొక్క పాపపు లోకంలో పాపపు స్వభావంతో ఉన్నాం కాబట్టి వీటి విషయంలో మనం ఉప్పొంగుతాం, అతిశయపడుతూ ఉంటాం. And sometimes even those who study in Bible college or those who are studying the scriptures, they also get puffed up with the knowledge of maybe theology. మరి కొన్నిసార్లు బైబిల్ కాలేజీలో చదివేవారు కూడా మరి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించి మరి మంచి స్కోర్ చేసుకున్నప్పుడు, మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు వారికి కూడా ఆ తత్వజ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు కూడా ఉప్పొంగుతుంటారు. But if you pursue knowledge without having love towards other brethren, that knowledge is in vain. అయితే సంగమా గమనించండి, నీవు నీ సహోదరుని పట్ల ప్రేమ చూపించకుండా నీవు ఎంత జ్ఞానం సంపాదించినప్పటికీ ఆ జ్ఞానం అంతా కూడా వ్యర్థమే. And the knowledge that we pursue, particularly concerning God, concerning salvation, even from the scriptures, that should motivate us to love others, have real concern for others. దేవుని గురించినటువంటి జ్ఞానము మనం సంపాదించే ఆ యొక్క జ్ఞానము, రక్షణ గురించినటువంటి జ్ఞానము కానీ, దేవుని వాక్యమును గురించినటువంటి జ్ఞానము కానీ, ఇవన్నీ కూడా మనలను ఇతరులను ప్రేమించే విధంగా ప్రేరేపించేవిగా, ఇతరులను ప్రేమించడానికి ప్రోత్సహించేవిగా ఉండాలి. You notice that Paul is saying all these not to diminish the importance of pursuing knowledge. అంటే పౌలు ఆ యొక్క జ్ఞానాన్ని వెతికే విషయంలో తక్కువ చేసే మాట్లాడటం లేదు. Paul is saying don't take pride in the knowledge that you have. Don't be puffed up in the knowledge. పౌలు చెప్తున్నటువంటి ఒకటి ఏంటంటే, నీకున్నటువంటి జ్ఞానమును బట్టి నీవు ఉప్పొంగొద్దు, అతిశయం చెందవద్దు అని చెప్తున్నాడు. The Bible very clearly teaches us that we must pursue knowledge. మరి బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది ఏమనంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి అని. You know, when we turn to the Old Testament, Hosea chapter 4 verse 6, let us turn to that portion. Hosea chapter 4 verse 6 says, "My people are destroyed for lack of knowledge. Because thou hast rejected knowledge, I will also reject thee, that thou shalt be no priest to me. Seeing thou hast forgotten the law of thy God, I will also forget thy children." హోషేయ 4:6 నా జనుడు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. The Lord is explaining the situation of the people and saying that they are destroyed, they are perishing because they don't have knowledge. ఇక్కడ ప్రభు వారి యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క విధానాన్ని చూసి చెప్తున్నాడు, మీరు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు అంటున్నాడు. I think this is true even in our modern time. ఈ ఆధునిక కాలంలో కూడా ఇది నిజమే. Now we may think that our technology advanced, we have so many books being published, our education system is so advanced, so we have much knowledge. మరి ఈ రోజుల్లో మనం కూడా అదిగో బాగా టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని విషయాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి, కాబట్టి మనం జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నవి. But as time progresses, what we observe in the society is people are not having real wisdom and knowledge. అయితే సమయం గడుస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి కనుక చూసుకున్నట్లయితే నిజానికి వాస్తవానికి ప్రజలకి జ్ఞానం లేదు. Some people say, even in Kerala, earlier days if you study like till 4th standard, 5th standard, you have some good knowledge. మరి కేరళలో ఎట్లా ఉండదంటే, ఇది ఇంతకుముందు నీ ఒక 4వ తరగతో 5వ తరగతో చదివితే అలాంటి వారికి చాలా జ్ఞానం ఉండేది. Now you ask a person who passed 10th or intermediate here, they may not have the same knowledge that somebody who passed 4th or 5th class maybe 30 years before.
That's the situation. ఒక 30 సంవత్సరాల క్రితము 4వ తరగతి 5వ తరగతి పాస్ అయిన వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన వాళ్ళకి కూడా అంత జ్ఞానం లేదు. That's true in a sense because the schools are interested in giving marks freely. ఇది నిజమే, ఎందుకంటే స్కూల్స్లో ఫ్రీగా మార్కులు వేసేసేస్తున్నారు. And the children are not very interested in studying. దానివల్ల విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి లేకుండా ఉంటున్నారు. So as time pass, because you want to, the governments also want to portray that, oh, we have this many percentage pass. So they make a lot of people pass. It's very easy to pass in exams nowadays. మరి ప్రభుత్వాలు కూడా ఇదిగో మేము ఇంతమంది మా హయాంలో ఇంతమంది పాస్ అయ్యారని చెప్పుకోవడానికి వాళ్ళు కూడా అది అవసరం కాబట్టి పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఇస్తూ ఉంటున్నారు. ఆ విధంగా ఎక్కువ మరి పాస్ అవుతూ ఉంటున్నారు. And the curriculum is also such a way that you just memorize certain things and just put it back, you can pass. ఆ యొక్క విద్యా విధానం కూడా ఎట్లా ఉంటుందంటే కొన్ని విషయాలు ఊరికే అట్లా ఎగ్జామ్ కోసం నేర్చుకొని వచ్చి వాటిని రాసేస్తే నువ్వు పాస్ అయిపోయేటట్లుగా అంత సులభంగా కూడా ఉంటున్నాయి. That's why many who study engineering, they don't know what is engineering. కాబట్టి మరి ఇంజనీరింగ్ చదివిన వారికి చాలామంది కూడా అసలు నిజంగా ఇంజనీరింగ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. Many who pass MBBS, they cannot really practice because they don't have the practical knowledge and the standard came down. అట్లాగే మరి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకు కూడా మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వారి యొక్క స్టాండర్డ్స్ అనేవి దినదినము పతనం అయిపోతున్నాయి. So as the society advances, we can see there is a great downgrade even in the educational system, in the knowledge and in all that. సమాజం ఒకవైపు ముందుకు వెళుతుంది, అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి చూసుకున్నట్లయితే ఈ జ్ఞానం విషయంలోకి వచ్చేసరికి స్టాండర్డ్స్ అనేవి దిగజారిపోతూ ఉన్నవి. I told about the secular world, how the society advanced, the knowledge came down. మరి నేను ఇప్పుడు చెప్పిందని కూడా భౌతిక ప్రపంచంలో ఈ నాలెడ్జ్ పెరుగుతున్నప్పటికి కూడా మరి నాలెడ్జ్ జ్ఞానం విషయంలో ఎలాగా పతనం అయిపోతుందో తెలియజేశాను. It's true even in our churches. మరి కేవలము బయట ప్రపంచంలోనే కాదు కానీ సంఘంలో కూడా ఇది నిజమే. It is true concerning the knowledge of God's word even among the people. మరి దేవుని యొక్క ప్రజలకు కూడా దేవుని యొక్క వాక్యమును కూర్చున్నటువంటి జ్ఞానం లేకపోవడం కూడా ఇది సహజమైంది. Here when in this verse that we read from Hosea chapter 4 verse 6, he is criticizing even the priests because God is saying, I will also reject thee, that thou shalt be no priest to me, seeing thou hast forgotten the law of thy God. అక్కడ ఉన్నటువంటి యాజకులతో కూడా దేవుడు ఏమన్నాడంటే, నీవు ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును అని హెచ్చరిస్తున్నాడు. So God wants the priest to have good knowledge of God's word and the law of God. దేవుడు యాజకుడు అయిన వాడు దేవుని యొక్క వాక్యమును గుర్చినటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. And then they should teach that to the people, and then the people have knowledge concerning spiritual things and even concerning God's word. యాజకులైన వారు జ్ఞానమును కలిగి ఉండి ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలి, అప్పుడు వారు నేర్చుకుంటారు. So God wants the people to have knowledge of God's word, knowledge of God, and God wants the priests and those who serve the Lord to have knowledge of God's law and His word. దేవుడు తన ప్రజలైన వారు జ్ఞానం కలిగి నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అలాగే యాజకులైన వారు మరి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆ జ్ఞానమును కలిగిన వారుగా ఉండాలి. But look at the situation of the churches around us nowadays. అయితే మరి నాటి సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూడండి ఒకసారి. Most of the pastors, they are not interested in pursuing God's word and pursuing knowledge of God. అనేక మంది సేవకులు కాపర్లైన వారు దేవుని యొక్క వాక్య జ్ఞానమును ఎదిగే విషయంలో ఆసక్తి ఉండడం లేదు. They want the title of the priest or pastor or be teacher in the church. They're interested in that. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఇదిగో యాజకుడు అని, పాస్టర్ అని, నాయకుడు అని, బిషప్లని ఇటువంటి టైటిల్సే కావాలి వాళ్ళకి. But they are not interested in studying God's word, studying the law of God. ఆ టైటిల్స్ కోసం అయితే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు కానీ అంత ఇంట్రెస్ట్ అదే ఆసక్తి వాక్యాన్ని చదివే విషయంలో చూపించట్లేదు. What God said even at that time in the Old Testament time through the prophet, the same He will comment about modern day servants or pastors who are serving in the churches who have no knowledge of God's word. ఆధునిక ఆ యొక్క ప్రాచీన కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా యాజకులను ఏ విధంగా హెచ్చరించారో అదే విధంగా ఈనాటి సమాజంలో కూడా దేవుడు అలాంటి జ్ఞానమును మరి సంఘము, నాయకులు,
కాపర్లు కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. And especially now, because of the influence of Pentecost and charismatic churches, they think that, oh, no need to study God's word. Sunday morning, I just get up, maybe kneel down and pray, and God will reveal to me everything what to preach. మరి ప్రత్యేకంగా గమనించినట్లయితే కొన్ని పెంతెకోస్తు సంఘాల వారు వాళ్ళకుండే ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, మనం ఏ వాక్యం చదువుకోవాల్సి సిద్ధపడాల్సినటువంటి పని ఏమి లేదు, ఇదిగో నేను వచ్చి బాగా రెడీ అయిపోయి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని నేను ప్రజలకు బోధిస్తాను అంటారు. And then they come to the pulpit and say all kinds of nonsense. అలా వచ్చి వారు పులిపిటి మీదకి వచ్చి అంత నాన్సెన్స్ అంతా బోధిస్తూ ఉంటారు. And then they engage in entertaining people, crack so many jokes. And people also think that, oh, my pastor is good, he's entertaining everybody, he says a lot of things. Okay, they think that everything is going fine. వాళ్ళు ఏం చేస్తారు, ఇక అన్ని లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పి సంఘాన్ని నవ్వుకుంటూ హాస్యాస్పదంగా ఉండేటట్టుగా చేస్తారు. దానివల్ల ఆ సంఘంలో ఉన్నటువంటి వారు కూడా, అబ్బో మా పాస్టర్ గారు మంచిగా జోకులు వేస్తున్నారు, బాగా హాస్యాస్పదంగా చెప్తున్నారు అని చెప్పేసి పాస్టర్ గారిని మెచ్చుకునేవారుగా సంఘం ఉంటుంది. We should pray that the Lord will give us pastors who are serious in studying God's word, the law of God, and teach the people so that the people also will have the knowledge of God's word. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివి వాక్యాన్ని ధ్యానం చేసే నాయకుల కోసము, కాపర్ల కోసము ప్రార్థన చేయాలా. అలాంటి వారు దేవుని వాక్యంలో నేర్చుకొని ఇతరులకు బోధిస్తారు. You know, the popular preachers in this world, even in the internet and everywhere, most of them, they don't have proper knowledge of God's word. మరి ఈ యొక్క ఇంటర్నెట్లో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అనేక మంది సేవకులకు మరి దేవుని యొక్క సరి అయినటువంటి జ్ఞానము లేదు. You know, the fools want a fool to be a king, right? మూర్ఖులు ఇంకొక మూర్ఖుడు రాజు కావాలని కోరుకుంటాడు. And the people also don't have knowledge of God's word, so they also like to have such people as pastors or leaders of the church, where they expect them also not to have much knowledge. దేవుని యొక్క వాక్య జ్ఞానం లేనటువంటి వారు వాళ్ళ నాయకుడు కూడా అంతగా ఆయనకి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. But God's word is clearly warning against that. God says, no, the leaders of the church must have knowledge of God's word. And the people also must have knowledge of God's word. Otherwise, they are going to perish. They are going to be destroyed. అవి అయితే దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది ఏమనంటే, ఇదిగో సంఘములో ఉన్నటువంటి ప్రజలు, ఆయన బిడ్డలు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలని, వాక్య జ్ఞానం కలిగి ఉండాలని, అలాగే వాక్యం బోధించేవారు వారు మరి ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్లు కాని పక్షమున వారు నశించిపోతారు. And that's why our church is spending a lot of resources and money on running a Bible institute, so that many will be trained in God's word. ఈ జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అనేక మంది దేవుని యొక్క వాక్యంలో తరబిదు పొందాలనే మరి మన బైబిల్ కాలేజీ సంఘము మరి ఎంతో ఖర్చు పెడుతూ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నది. You know, most of the money, the offerings, even the support that we receive, a lot of it is given for the ministry of the college, so that men and women can be trained in God's word. మరి సంఘం ద్వారా మనం పొందుతున్నటువంటి ఆ యొక్క సపోర్ట్ అంతా కూడా ఎక్కువ సపోర్టు మరి బైబిల్ కాలేజీ నిమిత్తము ఇవ్వబడుతూ ఉన్నది. ఎందుకంటే దాని ద్వారా అనేక మందిని మరి వాక్యంలో తర్ఫీదిచ్చి వాక్యం నిమిత్తము సిద్ధపరుస్తామని. Because we believe that Bible encourages those who are teachers of God's word and the people of God to have true knowledge concerning God's law, concerning God's word. ఎందుకంటే దేవుని యొక్క సేవకులైన వారు దేవుని యొక్క వాక్యం పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారై ఉండాలని మరి అటువంటి దానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. Pray for your pastors that they will study God's word and teach you properly. కాబట్టి కాపరి కొరకు ప్రార్థన చేయండి. వారు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివి మరి సరిగా బోధించేవారిగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. And don't go to churches where pastors are not preaching God's word and they are engaged in the stories of this world and so much busy with following the news and all the politics and bring it to politics and bring the entertainment of this world. That's not the calling of the pastors and the teachers of God's word. దేవుని యొక్క వాక్యము చెప్పని సంఘాలకి వెళ్ళవద్దు. ఏ సంఘంలో అయితే ఊరికే ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తూ ప్రజలను సంఘాన్ని సంతోషపెట్టాలని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తుంటారో అలాంటి సంఘానికి వెళ్ళవద్దు. ఎందుకంటే అది దేవుని యొక్క పిలుపు కాదు. దేవుడు దానికోసం కాదు సేవకులను పిలిచేది. And youngsters, you want to serve the Lord, be willing to study God's word. Be willing to spend time to know God's word so that you can teach others. They will be also edified
with the knowledge that you gave through the scriptures. యవనస్తులైన వారు ఒకవేళ దేవుని సేవ చేయాలి అని అనుకుంటే నీవు ఖచ్చితంగా వాక్యాన్ని శ్రద్ధగా మరి ఆసక్తితో చదివి నేర్చుకునేవాడుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు ధైర్యంగా మరి యథార్థంగా ఖచ్చితంగా వాక్యాన్ని బోధించగలవు. And you should take that study more serious than your IAS or MBBS or entrance coaching. ఆ దేవుని యొక్క వాక్య జ్ఞానమును నేర్చుకునే ఆ యొక్క విద్యను నీవు ఈ లోక సంబంధమైనటువంటి IAS, IPS లేదా ఇంకా ఉన్నతమైనటువంటి విద్యల కంటే ఎక్కువగా ప్రాధాన్యత దీనికి ఇవ్వాలా. Now we have Bible Institute, as I told. Sometimes I observe the students. Some of them, they don't take it seriously. మరి మా ఇక్కడ బైబిల్ కాలేజీలో కూడా మరి కొన్నిసార్లు మనం గమనించినట్లయితే కొంతమంది ఈ విషయాన్ని మరి చాలా సీరియస్గా తీసుకోవట్లేదు. If they go for secular studies, they will be regular in timing, keeping it, writing notes, assignments, going for exam, midnight also, stay awake, study everything, submit all this they will do. ఒకవేళ వాళ్ళు మరి సెక్యులర్ స్టడీస్కి వెళ్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా టయానికి స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, లేకపోతే అక్కడ చక్కగా నోట్స్ రాసుకుంటారు. మళ్ళీ ఎగ్జామ్స్ వస్తే వాటి చక్కగా సరిగా ప్రిపేర్ అవుతారు. అవసరమైతే నైట్లు కూడా మరి ఓవర్ నైట్లు కూడా చదివి చక్కగా అక్కడ చేయాల్సిన అన్నీ కూడా చేస్తారు. Come to Bible college, not interested to spend time and become lazy. అయితే మరి బైబిల్ కాలేజీకి వచ్చేసరికి మరి సమయానికి రావడానికి ఆసక్తి ఉండదు. అన్ని విషయాల్లో కూడా సోమర్థనం అనేది కనపడుతూ ఉంటుంది. No, that should not be our attitude. We should be careful that we are studying God's law, more important than any other studies in this world, and we should give all our energy to study it so that we can minister to God's word. మన యొక్క ఆలోచన విధానము అలా ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నాము. ఈ లోకంలో అన్నిటికంటే కూడా విలువైనది, శ్రేష్టమైనది నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి అటన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతను మనం దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలి. Some parents, when they want to send their children to Bible colleges, oh, my son, the elder son, he's very smart, he got a lot of mark, he can go for medicine or engineering. కొన్నిసార్లు మరి కొంతమంది తమ పిల్లలను బైబిల్ కాలేజీకి పంపించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా నా యొక్క పెద్ద కుమారుడు వాడు బాగా మరి చిన్న కుమారుడు బాగా చదువుతున్నాడు, ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు, ఆయన ఇంకా ఉన్నతమైన చదువులు చదువుతాడు అని చెప్తారు. So I want him to go and become an engineer or doctor. అతన్ని డాక్టర్ గానో లేకపోతే ఒక ఇంజనీర్ గానో పంపించడానికి సిద్ధపరుస్తారు. But the other son, he is not good in studying. ఇదిగో ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు అంత బాగా చదవడండి, and I don't think he will get a job outside. వాడికి ఏదైనా బయట ఉద్యోగం వస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. So pastor, I want to send him to Bible college, take care of him. కాబట్టి వాడు, అయ్యా పాస్టర్ గారు ఈ వ్యక్తిని ఇతన్ని నేను బైబిల్ కాలేజ్ ట్రైనింగ్కి పంపించాలనుకున్నాను, కొంచెం ఆయన పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి అని చెప్తారు. What kind of attitude is that? ఏంది ఆలోచన విధానం అసలు? You want to send some fools to Bible college and make the church a place where all kind of foolish things are taught? ఒక వ్యర్థమైన వారిని, ఎందుకు పనికిరాని వాడిని నువ్వు బైబిల్ కాలేజీకి పంపించి వాళ్ళ ద్వారా ఇంకా సంఘంలో ఏమైనా వ్యర్థమైన కార్యాలు జరిగించాలనుకున్నావా? Oh, we must take this very seriously, and we must pray that our children will be wise and they will have knowledge and wisdom to study God's word, and they get trained and become leaders in the church so that the people will be edified with true knowledge of God's word. కాబట్టి మనము దేవుని యొక్క వాక్య విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. మనం వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలా. మనం జ్ఞానాన్ని బాగా సంపాదించుకోవాలా. మన పిల్లల జ్ఞానంలో అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని మనం కోరుకోవాలా. వారికి ఆ విధంగా చక్కని సిద్ధపాటును దయచేయాలా. Some they didn't study well in their academic studies, but they came to salvation later. But now they are hardworking. The Lord gave them the gifts. The Lord can use them, and they can also study well and teach God's word. I am sure that the Lord will use them, such people also. కొంతమంది అకాడమిక్ స్టడీస్లో మరి బాగా చదవకపోవచ్చు. అయితే తర్వాత రక్షణ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వారు ఆలోచన పెరిగి ఆలోచన విధానాన్ని మార్చుకొని చక్కగా చదువుకొని వారు మంచిగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారుగా కూడా ఉండవచ్చు. But God also calls those who are really smart and intelligent to serve the Lord to be pastors in the church. అయితే దేవుడు బాగా తెలివైన వారిని, మేధావులు అని పిలువబడే వారిని, అలాంటి వారిని కూడా సంఘంలో కాపర్లుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. And if you have children and maybe they can crack EG or medical and NEET or whatever, and they can go and achieve so many things of this world, but if the Lord is calling them to study God's word, you must say, Lord, take him and use him for the ministry of the church.
ఇదిగో ఒకవేళ మీ పిల్లలు మంచి మంచి చదువులు చదువుతూ ఇది పెద్ద పెద్ద వాటిల్లో జడ్ఈలు ట్రిపుల్ ఐటీలు ఇటువంటి వాటిల్లో కూడా మరి మంచి సీట్లు తెచ్చుకుంటున్నప్పటికీ ఒకవేళ దేవుడు కనుక వారిని సేవకి పిలిస్తే వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకోవడానికి ప్రభువా ఇతని సేవకు వాడుకో అని చెప్పడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలా. God calls Peter like fishermen, and God also called very intelligent people like Paul or Luke, who was also a doctor, to serve the Lord. జాలర్లో అయినటువంటి వారిని పేతురు యోహాను లాంటి వారిని దేవుడు పిలిచాడు. అదే సమయంలో మరి జ్ఞానవంతులైనటువంటి డాక్టర్ లూక్ గారిని మరి పౌలు లాంటి వారిని కూడా దేవుడు పరిచర్యకు పిలుచుకున్నాడు. So we should pray that the Lord will raise our young men to serve the Lord, and if the Lord has given them the gifts to study and learn, well and good, they can be effective preachers of God's word. కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులైన వారి నిమిత్తము వారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని మరి చక్కగా బోధించేవారుగా ఉండడానికి వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. You know, our founders of our denomination, particularly in Singapore, sometimes in Bible college and all, we talk about them, Dr. To and Reverend To, both of them, they were highly educated and they were doing well in the world. మరి మన బైబిల్ కాలేజీ ఫౌండర్స్ అయినటువంటి వారు మరి డాక్టర్ తో గారు, రెవరెండ్ తో గారు, మరి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకున్నవారు. If I remember correctly, Reverend Timothy To studied law. మరి నేను చెప్పేది కరెక్ట్ అయితే రెవరెండ్ తిమోతి గారు వారు లా చదివారు. But then God called him to serve him. He went and studied and got trained and he became a pastor. అయితే లా చదువుకున్నప్పటికి కూడా దేవుడు తనను పరిచర్యకు పిలిచాడు కాబట్టి మరలా వెళ్ళి ఆయన తరబిదు పొంది ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు, వాక్య పరిచర్య. And his brother, we call Dr. To, he was a specialized doctor who studied MBBS in Singapore and masters in London, and he was the head of one of the top hospitals even now in Singapore. He was a director of that hospital. But God called him to serve. He resigned all that and became a pastor. And he was a pastor of Calvary Panda and BP Church for so many years. మరి తన సహోదరుడైనటువంటి డాక్టర్ టో గారు వారు కూడా ఎంబీబీఎస్ చదివారు, తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి విద్యలు మెడిసిన్స్లో చదివారు. అలాగా ఒక పెద్ద హాస్పిటల్కి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, డాక్టర్గా సేవలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు తన పరిచర్యకు పిలిచినప్పుడు అదంతా కూడా విడిచిపెట్టేసి వచ్చి ఇప్పుడు ఆయన కల్వరి పాండా అనే సంఘానికి కాపరిగా నాయకునిగా ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. God wants people who pursue knowledge, who seek after knowledge, so that they will be trained in God's word, so that they can teach people the law of God and they will be equipped. కాబట్టి దేవునికి ఆయన జ్ఞానమును వెతికేవారు, ఆ వాక్యం పట్ల ఆలోచనగా ఉన్నవాళ్ళు, అది నేర్చుకోవాలని శ్రద్ధ కలిగిన వారు, అలాంటి వారు దేవునికి అవసరము. అటువంటి వారిని దేవుడు పిలిచి వారికి తరబిదిచ్చి నియమిస్తాడు. But then the other aspect of it, the Lord may call you, you are intelligent, and Lord gave you the gift to study, and you get degrees in theology, PhD, all that, and that should not bring much pride, and you don't want to serve the church. ఒకవేళ మరి నువ్వు ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి మరి విద్యలు సంపాదించుకోవచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, జ్ఞానం బాగా సంపాదించవచ్చు, కానీ దానివల్ల నీవు గర్వం పొంది సంఘంలో సేవ చేయలేనటువంటి స్థితికి వెళ్ళపోకూడదు. You are so proud that, oh, I know all this theology, I can articulate all this better, but then not willing to minister to the local church and to edify the people in the church. ఈ దేవునికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి నీవు అనుకొని వాటి వలన ఏ విధమైనటువంటి క్షమాప్రీతి పొందకుండా ఉండొచ్చు. And that's why even in our present context, many seminaries, there are so many teachers. Even the big Bible colleges, they have so many teachers. They are not affiliated with any church. They are big professors who are having PhD, well known in writing books, papers, but they have no relation whatsoever with the church, many of them. మరి ఈనాటి కాలంలో కూడా చూస్తే అందుకే వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది కాబట్టి పెద్ద కాలేజీలో ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా ఉంటున్నారు, కానీ వారు సంఘంలో మాత్రం సభ్యత్వం లేని వారుగా ఉంటున్నారు. They have doctor so and so, they have all the degrees, they are teachers and principals in seminaries, but no relation with the church. సెమినారీలోకి వచ్చేసరికి వాళ్ళు డాక్టర్లుగాను మరి ప్రొఫెసర్లుగా మరి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటున్నారు, కానీ సంఘంలోకి వచ్చేసరికి వారి ప్రాధాన్యత ఏమి ఉండడం లేదు. What is the purpose of all the knowledge that they acquired? మరి ఇంత జ్ఞానం సంపాదించింది దాని యొక్క ఉద్దేశం ఏంటి?
God gave us the knowledge of God's word so that we can serve His people. We can serve the congregation. దేవుడు తన వాక్యమును కూర్చున్నటువంటి జ్ఞానమును మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ జ్ఞానంతో మనము ప్రజలకు సేవ చేయాలని, వాక్యాన్ని ప్రకటించాలని. They have degrees, so-called PhDs from so many institutions of this world, but they have no charity. ఈ లోకంలో నుంచి అనేకమైనటువంటి సంస్థల నుంచి అనేకమైనటువంటి పెద్ద పెద్ద పదవులు, డిగ్రీలు వాళ్ళకు ఉండవచ్చు, కానీ వాళ్ళ నిజ జీవితంలో ప్రేమ లేదు. If we truly have knowledge, that knowledge must transform their heart. నిజమైనటువంటి జ్ఞానం కనుక కలిగి ఉన్నట్లయితే ఆ జ్ఞానము మన హృదయాలను మార్చేస్తుంది. That generates love and concern for fellow brothers and sisters. That generates concern and love for weaker brethren in the church. ఆ యొక్క జ్ఞానము మన యొక్క సంఘములో ఉన్నటువంటి వారి పట్ల ప్రేమని కలుగజేస్తుంది. సంఘములో ఉన్నటువంటి సహోదరుల పట్ల వారి యొక్క బలహీన విశ్వాసంలో, బలహీన సమయంలో వారి పట్ల మనం ప్రేమ కలిగి నడుచుకునేటట్టుగా వారికి క్షేమాభివృద్ధి కలిగించే విధముగా ఉంటుంది. Even in Hosea, when God said, people don't have knowledge because the priests are not exercising their knowledge and teaching them as they ought to. And if God gave us the knowledge of God's word and called us to serve Him, it is our duty to feed the people whom the Lord has given to us. కాబట్టి హోషేయలో కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా ప్రజలకు జ్ఞానం లేదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ యాజకుడికే జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. And that's the result of the love that we have, a love that edifies the fellow believers and fellow brethren in the church. ఆ యొక్క జ్ఞానం యొక్క ఫలితం ఏమిటాయి అంటే, అది సంఘములో ఉన్నటువంటి మన సహోదరుల పట్ల మనం ప్రేమ కలిగి నడుచుకునేటట్లుగా, వారి క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రయాసపడినట్లుగా చేసేదే జ్ఞానం అది. So when it comes to pursuing knowledge of God's word, that should not be an exercise or an academic exercise. We study to get so many degrees and so many titles and don't serve the people. And that is knowledge without charity. But our aim must be that we pursue knowledge so that we serve God. We exercise love. We exercise charity towards people of God. ఈ యొక్క జ్ఞానము, మనము దేవుని యొక్క జ్ఞానము బాగా సంపాదించి ఆ జ్ఞానంలో మనం ఉప్పొంగిపోతూ ఉండడమే కాదు, కానీ వాటిలో ఉప్పొంగుతాము, దానివలన క్షేమం కలగదు. కానీ ఏ యొక్క జ్ఞానం అయితే మనలను సహోదర ప్రేమలోనికి నడిపిస్తుందో, ఏ యొక్క జ్ఞానం అయితే మన యొక్క సహోదరుల పట్ల మనము ఆ ప్రేమ కలిగి నడుచుకోవడానికి ప్రేరేపిస్తుందో, మనకు సహాయం చేస్తుందో, ఆ జ్ఞానము మనకి చాలా అవసరము. ఆ జ్ఞానం కొరకు మనము ప్రయాసపడాలి. And there's a great danger of many who graduate from Bible colleges nowadays. మరి బైబిల్ కాలేజీల నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ పొందుతున్న వారిలో కూడా మరి వారి వలన కూడా కొంత చాలా ప్రమాదం ఉన్నది ఈ రోజుల్లో. Some like to say, oh, I like to be a professor in a seminary. కొంతమంది ఏమంటారంటే, అయ్యా నేను సెమినారీలో ప్రొఫెసర్గా ఉండాలనుకుంటున్నాను అంటారు. And they are not interested in planting a church or serving the people in the church. వారికేమో సంఘాలు స్థాపన చేయడము ఆసక్తి ఉండదు, సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయడం కూడా ఇష్టం ఉండదు. If you ask them to teach a Sunday school in the church, or maybe to help in VBS, or maybe to help in some other, oh no, I want to be professor. I don't want to do other things. వాళ్ళని కనుక సంఘంలో ఇదిగో VBSలో పిల్లల కార్యక్రమాల్లో ఏదైనా సహాయం చేయండి అని అడిగితే, అబ్బే కాదు మేము అవి చేయం, నేను ప్రొఫెసర్ని, ఓన్లీ లెక్చరర్స్ని, లేదా ప్రొఫెసర్ మాత్రమే, ఆ పని మాత్రమే చేస్తానని చెప్తారు. They are so puffed up with the knowledge that they don't want to serve the people. వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వారు ఎంతో ఉప్పొంగుతుంటారు, కానీ వారు ప్రజలకు సేవ చేయడానికి మాత్రం ఇష్టపడరు. But look at the leaders that the Lord portrays to us in the scriptures, even leaders like Paul. అయితే పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాలలో పౌలు మరి దేవుడు చూపించినటువంటి నాయకులు, మరి పౌలు లాంటి నాయకులను చూడండి. If anybody has a right to boast about the knowledge, I think Paul can say, I am top in all this. మరి జ్ఞానమును బట్టి అతిశయపడాలి, ఉప్పొంగాలి అని అంటే అందులో పౌలు మాత్రమే మొట్టమొదటి వాడిగా ఉంటాడు. Because he was knowledgeable in God's word and one of the chief, even part of the Sanhedrin among the people, especially among the Jews. ఎందుకంటే ఆయనకి దేవుని గురించినటువంటి విషయంలో విపరీతమైనటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానం ఉన్నది. సన్నిహితుని సభలో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క యూదులకు బోధించే విషయంలో కూడా ఆయనకి ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. But he was not puffed up with all the knowledge and sitting there and lecturing the people all the time.
అయితే దానికి ఉన్నటువంటి జ్ఞానం బట్టి ఆశ్చర్యపడుతూ ఓకే దానికి ఉన్న సమయాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉండలేదు. He was out there to serve the church with the knowledge that the Lord has given. దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆ జ్ఞానము ద్వారా సంఘానికి సేవ చేయడానికి ఆయన వచ్చాడు. And he had charity and love and concern for the brethren in the church, even for the weak brethren in the church. సంఘంలో ఉన్నటువంటి సహోదరుల పట్ల తను శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి మరి అంతేకాదు వారి పట్ల ప్రేమ కలిగిన వాడిగాను సంఘంలో బలహీనంగా ఉన్న వారి పట్ల మరి ప్రేమ కలిగి నడుచుకునేవాడిగా ఉంటున్నాడు. And that love edified the congregations, those who were under his ministry. ఆ యొక్క ప్రేమ తన యొక్క పరిచర్య కింద ఉన్న వారికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. And that's why we see him traveling around, ministering to various churches and going through all the difficulties of the ministry. మరి అందుకే పౌలు ప్రపంచం అంతా కూడా తిరిగి ప్రయాణాలు చేయడము, ఆయా సంఘాల్లో ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మరి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. So the knowledge that the Lord gives to us is not to be puffed up, but to serve others, to exercise charity and kindness and love towards others, even in bringing them up in the knowledge of God's word. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చేది ఉప్పొంగడానికి అతిశయ పొందడానికి కాదు, కానీ ప్రజలకు సేవ చేయడానికి, వారిని ప్రేమించడానికి, వారిని ఇంకా మరి వారి యొక్క ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చేయడానికి దాని నిమిత్తం మాత్రమే దేవుడు మనకి జ్ఞానం ఇస్తున్నాడు. And sometimes you come to situations where you have good knowledge of God's word and you are convicted about certain truths, but a new believer may not have the similar understanding. కొన్నిసార్లు నీకు మంచి జ్ఞానం ఉండవచ్చు, లేఖనాల పట్ల నీకు మంచి అవగాహన ఉండవచ్చు, మరి అదే సమయంలో మరి ఒక విశ్వాసికి నీకున్నంత జ్ఞానము నీ పక్కన వాళ్ళకి లేకపోవచ్చు. Should we go and discourage them from coming to the church and criticize them all the time and say that, oh, you all don't know anything, only I know everything? Should that be our attitude towards them? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకేం తెలీదు, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, మీకేం తెలీదు అని అంటాం. ఇలా నడుచుకోవడము మంచిదా? ఇలాంటి ఆలోచన విధానం మంచిదా? Paul's argument is that we should have real concern for weaker brethren or even those who have less knowledge of God's word, those who are new believers, so that we can also make them to grow in Christ, make them to grow in the knowledge of God's word, and we can be loving and charitable towards them. మరి పౌలు యొక్క విధానము, ఆయనకున్నటువంటి శ్రద్ధ ఏంటంటే సంఘములో బలహీనులైనటువంటి వారిని మరి అందరినీ కూడా ప్రేమించాలని, వారిని ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందేటట్లుగా మనం నడుచుకోవాలని, వారికి బోధించాలని వారి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. This doesn't mean that we love and encourage all kinds of people, even those who promote heresy. We know Paul is very strong critic of all the heretic teachers. మరి అలాగా పౌలు అలా చెప్తున్నాడంటే దీని అర్థము సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధలన్నిటిని కూడా పౌలు ప్రోత్సహించాడా అంటే కాదు. ఆయన తప్పుడు బోధలు వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా ఖండించాడు. But in certain matters, Paul is saying we should be charitable towards them and we should be willing to care for them and willing to minister to them. కానీ కొన్ని విషయాల్లో మరి పౌలు వారి పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలని, వారికి మనం పరిచర్య చేయాలని, వారికి మనం ప్రేమగా నడుచుకోవాలని ఈ విషయాలు తెలియజేశాడు. And he is saying, even in this matter of eating the food of idols, let us not become a stumbling block. Let us think of loving them, ministering for them, caring for them, and in that way he brings a solution to it. కాబట్టి ఇక్కడ విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో కూడా నీవు వారికి అడ్డుబండగా ఉండవద్దు అని చెప్పేసి వారిని ఏ విధంగా తినవచ్చా తినకూడదా అనేది బలహీనులైన వారిని మరి ఎక్కువగా బలహీనపరచవద్దు, వాళ్ళని బలపరిచే విధంగా నడుచుకోవాలని చెప్పేసి మరి ఆ విషయాల్ని ఇక్కడ పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. God willing, we will study in detail even in the remaining passages, even remaining verses. Paul is addressing the same issue, so we will study Paul's particular advice concerning what to do in such a situation where you are living in a context where the food available is offered to idols and some brethren eat it, some brethren don't want to eat, how to deal with that specific situation. We will study that in the next Lord's Day. But thank God for the reminder that we must pursue God's word, God's knowledge, but we must exercise it with charity and love for the edification of others. దేవుని చిత్తమైతే మరి తినే విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటిని తినేలా తినకూడదా ఈ విషయాల్లో మరి ఎక్కువగా స్పష్టంగా రాబో క్లాసుల్లో మనం నేర్చుకుంటాము.
ఇక్కడ మిగతా వచనాల్లో కూడా వీటి గురించి ఎక్కువగా పౌలు తెలియజేస్తూ వచ్చాడు. అయితే మరి ఈరోజు దేవుని యొక్క వాక్య జ్ఞానముల గురించి, ఆ యొక్క జ్ఞానం విషయంలో మనము ఉప్పొంగకూడదని చెప్పేసినటువంటి దేవునికి ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.